బోలు అనే కుక్క చిన్న గ్రామం. పాతకాలంలో పచ్చని చెట్లతో నిండిపోయిన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వెల్లంకి. ఆ గ్రామం అందరికీ ప్రసిద్ధి చెందిన విషయం ఒకటే, అక్కడ ఉండే భోలు అనే కుక్క. భోలు ఒక సాధారణ కుక్క కాదు, అది తెలివి, ధైర్యం, ప్రేమ మూడింటికి కలయిక. భోలు గ్రామం మొత్తం తిరుగుతూ ఎవరికైనా కష్టముంటే అది ముందే గుర్తించేది. చిన్న పిల్లలతో ఆడేది, రైతులకు పొలాల్లో తోడుంటుంది. రాత్రివేళల్లో గ్రామం చుట్టూ తిరిగి కాపల కాస్తుంది. అందుకే గ్రామంలోని అందరూ దాన్ని మన ఇంటి కుక్క అని పిలిచేవారు. అభినవు మధ్య బంధం. వెల్లింకిలో అభినవు అనే 12 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు రైతులు. అభినవుకు భోలుతో ప్రత్యేకమైన బంధం. పాఠశాలకు వెళుతుప్పుడు భోలు కూడా అతనితో పాటు వచ్చేది. స్కూల్ బయట కూర్చుని అభినవు బయటకి వస్తాడని ఎదురుచూసేది. ఒకసారి స్కూల్లో టీచర్ అడిగింది, అభినవు, నీవు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని చెప్పాలి అంటే అభినవు నవ్వుతూ చెప్పాడు, మిస్, నా బెస్ట్ ఫ్రెండ్ మన భోలు. అది విని మొత్తం క్లాస్ నవ్వేసింది. కాని టీచర్ మాత్రం నవ్వలేదు. అమ్మాయిగా అడిగింది, కుక్క నీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతుంది? అభినవు ఆత్మవిశ్వాసంతో చెప్పాడు, ఎందుకంటే అది ఎప్పుడు నన్ను విడిచిపెట్టదు. నేను సంతోషంగా ఉన్నా, నాకు బాధ ఉన్నా నా పక్కనే ఉంటుంది. టీచర్ హృదయం తడిసి ముద్దయింది. ఒకరోజు వర్షం. ఘోర సంఘటన. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం మొదలైంది. చెరువులు పొంగిపోయాయి. కట్టలు తెగిపోతాయేమో అన్న భయం అందరిలో. అభినవ్ కూడా స్కూలు నుండి త్వరగా ఇంటికి బయలుదేరాడు. కాని దురదృష్టవశాత్తు వర్షం ఎంత ఎక్కువైందంటే రోడ్డు మీదికి నీరు వచ్చేసింది. ఆ సమయంలో అకస్మాత్తుగా చిన్నపాటి గుంతలో అభినవ్ జారి పడిపోయాడు. నీరు బలంగా ప్రవహిస్తుండటంతో అతను బయటకి రావలేకపోయాడు. అప్పుడే ఎక్కడినుంచో బోలు పరిగెత్తుకుంటూ వచ్చి అభినవ్ చేతి బట్టను పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. నీరు బలంగా లాగుతుంటే భోలు మరింత బలంగా లాగింది. దాని కళ్ళలో భయం కాదు, నిర్ణయముంది. చివరికి భోలు గొప్ప ప్రయత్నం వల్ల అభినవ్ బయటపడిపోయాడు. వారి ఇద్దరినీ చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అభినవ్ తల్లిదండ్రులు భోలు పాదాలపై పడిపోతూ, నీవల్లే మా బిడ్డ బతికాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రాత్రి మొత్తం గ్రామం భోలు ధైర్యాన్ని పొగడ్తలతో నింపేసింది. భోలుకు గ్రామం ఇచ్చిన గౌరవం తరువాత రోజ పంచాయతీ సభ్యులు సమావేశం కల్పించారు. ఇకపై భోలు మన గ్రామానికే కాపలాదారు. దీనికోసం ప్రత్యేక ఆశ్రయం అండ్ ఆహారం గ్రామం మొత్తం వంతు. చిన్న గ్రామంలో ఇది చిన్న విషయం కాదు. గ్రామస్తులందరి ప్రేమతో భోలు ఆనందంగా తన తోకూపుతూ అందరినీ ప్రేమగా చూస్తూ నిలబడింది. మరోసారి భోలు సమయం గడుస్తూ పోయింది. ఒకరోజు రాత్రి గ్రామం చివర్లో ఉన్న పాత గోదాంలో మంటలు చెలరేగాయి. మధ్యరాత్రి అయినందున ఎవరూ గమనించలేదు. కాని తప్పూరు పిప్పులని పంపి ఎక్కువ బింబాలేక అందరికీ నిజం తెలిసింది. వడ్రంగి బండలు తీసుకుని పరుగెత్తారు. మంటలు పాకకముందే అందరూ కలిసి ఆర్పేశారు. పెద్ద నష్టం తప్పిపోయింది. మొత్తం గోదాం, పంటలు, పశువుల మేత అన్నీ దగ్ధమయ్యేవి. అందరి మనసు దోచుకున్న కుక్క రోజురోజుకు భోలు గ్రామానికి ప్రాణంలాంటి కుక్కగా మారిపోయింది. బంధం, విశ్వాసం, ప్రేమ అవి ఎప్పుడూ మాటల్లోనే కాకుండా పనుల్లో చూపేది. పిల్లలు చెప్పుకునేవారు, భోలు ఉన్నంతవరకు మన గ్రామానికి ఏమీ కాదు. అభినవ్ మాత్రం ప్రతిరోజు భోలుతో కలిసి ఆడుకునేను. అతని ఎదుగుదలకు భోలు కూడా భాగమైంది. సంవత్సరాలు గడిచాయి. అభినవ్ పెద్దయ్యాడు. అతను చదువుకొని గ్రామంలోనే వెటర్నరీ డాక్టర్ అయ్యాడు. కుక్కలు, జంతువులంటే అతనికి ఎంత ప్రేమ అంటే దానికి కారణం భోలు. కాని వయసు పెరిగిన కొద్దీ భోలు శక్తి తగ్గిపోయింది. చాలా సంవత్సరాలు గ్రామానికి సేవలు చేసిన తరువాత ఒక చల్లని ఉదయం, అది ప్రశాంతంగా, నొప్పి లేకుండా, అందరి ప్రేమ మధ్య నిద్రలోనే కన్నుమూసింది. గ్రామస్తులంతా కలిసి భోలు కోసం చిన్న స్మారకం కట్టారు. ఆ స్మారకంపై ఇలా రాశారు, మన గ్రామం గౌరవం, మన భోలు. ఒక కుక్క అంటే కేవలం పెంపుడు జంతువు కాదు, అది మనిషి ప్రేమకు, విశ్వాసానికి నిజమైన ప్రతిరూపం. భోలు కథ మనకు నేర్పేది, ప్రేమ, విశ్వాసం ఎప్పుడూ మారవు. మనకు తోడు నిలిచేవాళ్లు ఎవరో రూపం కాదు, వారి హృదయం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.